4వ రోజు సాయంత్రం 5 గంటలు. నైనిక మరియు యష్మి, మీరు బెటర్ క్లాన్ అని నిరూపించుకోవడానికి ఇస్తున్న రెండవ ఛాలెంజ్ లూప్ ద హోప్స్. ఈ ఛాలెంజ్ చాలా సింపుల్. మీకిచ్చిన హోప్స్ని అందరూ క్లాన్ సభ్యులు పక్కపక్కనే చేతులు పట్టుకొని నిలబడి స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు చైన్ని బ్రేక్ చేయకుండా తమ శరీరాల మీదుగా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరో విషయం, హోప్ని స్టార్ట్ పాయింట్ దగ్గర తీసుకునే సభ్యుడు చేత్తో తీసుకోవడానికి వీల్లేదు. ఏ క్లాన్ అయితే హూప్స్ అన్నిటినీ స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి ముందుగా బదిలీ చేస్తారో ఆ క్లాన్ ఈ ఛాలెంజ్ విజేతలుగా నిలుస్తారు. సాయంత్రం 5:15. పాయింట్ ఇస్ బాడీ టు బాడీ పంపించుకోవాలి, హ్యాండ్స్ వాడకూడదు, అంతే కదా? లేదు తీసుకున్నప్పుడు హ్యాండ్స్ నుంచి తీసుకోకూడదు. అయితే 5 ఉన్నారా, 5 హోల్డింగ్ లోనే ఉండాలి. ఇట్ హ్యాస్ టు పాస్ ఫ్రమ్ యువర్ హ్యాండ్స్ దేర్ బాడీ, హ్యాండ్స్ దేర్ బాడీ. లాస్ట్ లో ఉన్న వాళ్ళు పెట్టిన తర్వాత సెకండ్ స్టార్ట్ అవ్వాలి. మధ్యలో హ్యాండ్స్ వదిలితే దట్ ఇస్ నాట్ కౌంటెడ్. ఒక లెగ్ అంతే పోయిందిగా. ఒక్కరు హ్యాండ్ రేస్ చేయడం. నేను చూపిస్తా, 1 నిమిషం. ఇగో ఆమె ఎట్లయినా చేసి ఇడికి తెస్తుంది. ఇది రింగ్ సపోజ్, నువ్వు ఇక్కడ దగ్గర యూ త్రూ ఇట్, ఇది ఇట్లా పడుతుంది, ఇంతే కదా? నేను అదే అంటున్నా. సాయంత్రం 5:30. నో హ్యాండ్ పడుతుంది. కిందికెళ్ళి స్పీడ్ కానీ డూ ఇట్ స్పీడ్ తీసుకో ఒకటే తీసేసిన. స్పీడ్ అన్న చేయి వదిలితే అవుట్. చేయి వదలట్లేదు. కానీ Go back onto the line. Go back to the line. Come on. Speed. Yeah. Naveen, come on, Naveen. అవును, హెడ్ నుంచి దట్ వాస్ ఆ స్ట్రాటజీ. ఏం లేదు, లాగి చెప్పలేదు. అలా ఏం లేదు. ఫుల్ బాడీ అని ఏం చెప్పలేదు. పాస్ చేయాలంతే. పాస్ చేయాలి. ఫుల్ బాడీ హాఫ్ బాడీ మెన్షన్ చేయాలి. ఫుల్ బాడీ హాఫ్ బాడీ మెన్షన్. వన్ సెకండ్. ఫుల్ బాడీ నుంచి తీసి ఆడింది మీరు, అండ్ దట్ మైట్ బి స్ట్రాటజీ. పట్టుకోకుండా నేను బ్యాలెన్స్ చేసుకుని దట్ మైట్ బి స్ట్రాటజీ. పళ్ళు నుంచి పళ్ళు తీసుకునే లేదు స్ట్రాటజీ. బట్ వెల్ డూయింగ్ ద లుక్ ద పర్ఫెక్ట్ వాజ్ రియలీ దెమ్. అంటే మీరు తల మించి స్ట్రాటజీ ఉంది. అట్లేం లేదు బ్రో, చెయ్యొద్దని అక్కడ లేదు. అక్కడ స్ట్రాటజీ బాడీ అని ఎక్కడ అదే అంటున్నా. స్ట్రాటజీ ఉంది నాన్న. పాయింట్ వాళ్ళది ఒకటి ఉంది, అదే తప్పు అనేది ఒకటి ఉంది. మన దాంట్లో 2 ఉన్నాయి. ఎట్లుంది 2? క్రాస్ అయింది. బట్ ఫస్ట్ మేము చేసినాం కదా. చేసింది క్రాస్ అయ్యేది కూడా. ఓ యా సారీ ఒక్క లూప్ పాయింట్. సారీ ఇది ఫుల్ బాడీ అని రాసి ఉందా? లిసన్, శరీరం అని ఉంది. ఫుల్ బాడీ ఎగ్జాక్ట్లీ. శరీరం అంటే మాది కూడా శరీరమే, మొత్తం శరీరం. మనం ఇంత కష్టపడ అవసరం లేదు. సంచాలక్ లెట్ హిమ్ డిసైడ్. ప్రేరణ హి హస్ బుర్ర ఉంది కదా, హి హస్ అన్నకి ప్రతి ఒక్కటి ఆలోచించాలి. అయినా వి కాంట్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్. హెడ్ హ్యాండ్ లెగ్ మీరు ఫుల్ బాడీ అనుకుని చేశారు, రైట్? బాడీ అనుకుని చేసాం. పృథ్వీ, ఇఫ్ యు వాంట్ టు టాక్, బాడీ అనుకుని చేసాము. బాడీ అనుకుని చేసాము. బాడీ అంటే ఫుల్ బాడీ. మీరు అలా బాడీ అంటే ఫుల్ బాడీ, విచ్ యూ మీన్ దట్ మన ఫుల్ బాడీ కాల్ నుంచి రావాలి, కై నుంచి రావాలి. ఓకే, అక్కడ ఆ పాయింట్ లేదు. రూల్ బుక్ లో ఐమ్ టాకింగ్ అబౌట్.
ఏ point లేదు. ఫుల్ బాడీ కాలేసి దూరి అది అలాంటి లేదు. బాడీ 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 ఇస్ ద ఓన్లీ పాయింట్. Body full body Specify చేస్తారు కదా బాడీ పార్ట్ ఒక లెగ్ కి సపోర్ట్ పడితే బాడీ అవదు. ఒక హెడ్ పడితే బాడీ అవదు. హెడ్ అవుతుంది. బాడీ అంటే ఫుల్ బాడీ రావాలి. అప్పర్ బాడీ లోవర్ బాడీ అని కూడా అంటారు కదా. ఇట్ డజంట్ మీన్ దట్ సెపరేట్ బాడీ రైట్. బాడీ రాలేదు కదా, ఫుల్ బాడీ రాలేదు కదా. అది మీరు అనుకున్నారు అబ్బా, వాళ్ళు స్ట్రాటజీ వాడుతున్నారు. ఏంటి స్ట్రాటజీ బ్రో? Then rules ప్రాపర్ గా ఫాలో అయ్యాము. We don't want to అడ్డంగా దిడ్డంగా వెళ్ళడానికి మాకు లేదు. Rules follow అవుతున్నాము. హ్యాండ్ ఎందుకు? నా క్వశ్చన్ అంటే హ్యాండ్ ఎందుకు? హ్యాండ్ ఎందుకు? Guys. నా క్వశ్చన్ హ్యాండ్ ఎందుకు? Guys. హ్యాండ్ ఎందుకు? వదలకుండా ఆడడానికి Hand ఎందుకు? సెపరేట్ పాయింట్ ఉంది కదా, కరెక్ట్ పాయింట్ ఉంది. హ్యాండ్ వదలకుండా ఆడాలి. అదే ఎందుకు క్వశ్చన్? వాళ్ళు అడుగు. ఎందుకు? రూల్స్ అడగండి. ఎందుకు? సంచలనంగా నన్ను సెలెక్ట్ చేసినందుకు నాకేమనిపిస్తుంది, ఐఎమ్ ట్రైయింగ్ టు సే దట్. దట్స్ ఇట్. నిఖిల్, బిగ్ బాస్ మీ నిర్ణయాన్ని తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఏ క్లాన్ ముందుగా వారి హోప్స్ అన్నిటినీ శరీరం మీదుగా స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి చేర్చారు చెప్పండి. సార్ శరీరం మీ దగ్గర ఎండ్ పాయింట్ దాకా చేర్చింది నైనికా టీం ఫస్ట్. సంచాలకుల నిర్ణయం ప్రకారం 2 క్లాన్స్ చెరొక ఛాలెంజ్ని గెలవటం జరిగింది. మీరిక వెళ్ళొచ్చు. పాయింట్ చెప్పారు కదా, శరీరం మీద కానీ చెప్పారు కదా. నువ్వు అంతగా స్పెసిఫై చేసిన తర్వాత చేస్తున్నప్పుడు మీరు అడ్డం కట్ చేశారు. ఇంకా ఓకే నిఖిల్, ఓకే ఓకే గైస్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే బిగ్ బాస్ కూడా శరీరం మీదగా ఎవరు క్లాన్స్ అది లూప్స్. నువ్వు అంతగా స్ట్రెస్ చేసినప్పుడు ఆయన ఇంకేం చెప్తారు, అదే చెప్తారు కదా. అప్ప బిగ్ బాస్ నేను చెప్పింది వింటున్నారు. ఎనీవే సంచాలక్ డిసిషన్ ఫైనల్. ఐ డోంట్ వాంట్ ఆర్గ్యూ. డోంట్ ఆర్గ్యూ దెన్. సాయంత్రం 6:15 వేరే వాళ్ళు గెలిస్తే క్లాప్ చేసాము వేరే వాళ్ళు గెలిస్తే క్లాప్ చేసానప్పుడు ఇతరులు గెలిచినప్పుడు కూడా క్లాప్. నేను నిన్ను అనలేదు అక్క, అక్కతో మాట్లాడుతున్నా. ఓకే, ఐమ్ టాకింగ్ టు హర్. షుడ్ బి హ్యాపీ ఫర్ దట్స్ ఆల్. ఐ If you want a portrait, you can do not it. portraying that. You are portraying that only. ఓకే, సంచాలక్ వాళ్ళని గెలిపించుంటే కరెక్ట్. Not okay. Let her portray. కరెక్ట్. It's a portrait. Why? Yeah, Not why a, to portray? wait a second. Who am Wait a I? second. కనిపిస్తుంది. I don't know who are you. You should know Yeah, that. nobody See, to basically portray. నేను ఇప్పుడు కూడా General చెప్తున్నా, నన్ను ఒక్కడికే చెవి లేదు. బిగ్ బాస్ నిఖిల్ బాడీ మీదగా ఎవరు మీదగా అంటే కంప్లీట్ చేసేటప్పుడు ఈ సంచాలక శరీరం గురించి నువ్వు ఆలోచించలేదా? అంటే నువ్వు స్ట్రాటజీ వాడావు అక్కడ. నువ్వు కూడా తప్పైతే చెప్తాడు కదా. రియల్లీ హ్యాపీరా, మీరు స్ట్రాటజీ వాడారు. రియల్లీ హ్యాపీ అద్దా అని చెప్పట్లేదు. డజంట్ సౌండ్ లైక్ యు ఆర్ హ్యాపీ, సో డోంట్ సే. ఒక్కసారి డిసిషన్ అయిపోయినాక హ్యాపీ ఉండాలి మామ. ఒక్కసారి డిసిషన్ అయిపోయినాక హ్యాపీగా ఉండాలి. I have to talk. I cannot be quiet. రాత్రి 7:15 అవుతావా? రిగ్రెట్ అవుతావాను ఏమని ఒకవేళ వెళ్తే? వెళ్ళవని నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు రిగ్రెట్ అవుతా? నువ్వు వెళ్ళవని నాకు అనిపిస్తుంది. నేను కన్ఫర్మ్ వెళ్తే రిగ్రెట్ అవుతావా? వెళ్తే రిగ్రెట్ అయితే అవుతా. రే ఫైట్ రాలేదు మా ఇద్దరికి, ఏదైనా సరే ఆ రిగ్రెట్ అయితే అవుతా. పాపం వీడు మొత్తానికి మనిషి అయినట్టున్నాడు. అయిండు అమ్మాయి మనీ కదా. అయిండు ఇప్పుడు మంచిగా ఏదంటే అది మాట్లాడతాను. రే నువ్వు పోరా అంటాను నన్ను తెలుసా. రే నాకు నిన్న కూర్చొని నాకు నువ్వు డిజర్వింగ్ అనిపించిందిరా. ఫస్ట్ టైం ఇట్లా కూర్చోగానే అనిపించిందిరా, మంచిగా నువ్వు డిఫరెంట్ ఉన్నావురా, అంతా కలిసి మెలిసి మంచిగా ఉన్నావు. నేను గెలుతా, నాకు ట్రోఫీ అన్నట్టు ఏదో అట్లా అన్నా. మటన్ తిన్నావా అన్న, ఒక 10 సార్లు అడిగిన మటన్ తిన్నావా అంటే తిన్నారా అంటాను. ఇప్పుడు మటన్తో పాటు చికెన్ కూడా తిన్నారా అంటాను. ఇట్లుండు నువ్వు అన్న. అరే నిజం చెప్పు, ఓకేనా? నేను గేమ్ గురించి దీని గురించి అయితే నేను అడగా, కానీ మెంటలీ పర్సనలీ ఫైన్, పర్ఫెక్ట్లీ ఫైన్. అంటే నువ్వు అక్కడ బాగుండేది అని సడన్ గా అక్కడి నుంచి లేచి వచ్చి ఒక ఒంటరిగా కనపడకుండా ఇక్కడ కూర్చున్నావు కదా, అడుగుదాం అనిపించి వచ్చి అంతే తేడా, ఇంకేం కాదు. ఏం లేదు, కొంచెం అట్లా మిస్సింగ్ ఉండే. అమ్మ ఎవరిని? ఫ్యామిలీ అట్లా వస్తారుగా. సరే నేనైతే బయట ఉంటా. రాత్రి 8:30 మా టీం వాళ్ళు రండి అని తీసుకొచ్చేసా. చూసిందా ఇందాక నేను కిచెన్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా.
సో ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అడుగుతా, డౌట్ అయితే వస్తుంది మా మీద, మీరు ಎಲ್ಲರೂ ఇందాక వాడే తీసుకొని ఉంటారు అని పాయింట్ రేస్ చేస్తాను. ఏం చేద్దాం? లైట్ తీసుకో, మాకు తెలియదా. అదే బిగ్ బాస్ బ్యాండులు దబ్బేసినాం, బ్యాండులు దబ్బేసిన ఆడాలని ఆడలేదు, నాకైతే తెలియదు. మేమైతే ఇవ్వం. సీరియస్నెస్ లేదు బిగ్ బాస్, సీరియస్నెస్ లేదు. అట్లేదు సార్. అది వాడు కరెక్ట్గా దాచాడో ఏంటో, వాడికి ఇచ్చాను ఒకటి దాచు. ఎవరికి? ప్రేరణ ఒకటి వీడా? వాడు నవ్వుకున్నా కూడా ఇచ్చేసాడు. నీ బ్యాండ్ మర్చిపోయావని ఇక్కడ పక్కన ప్లాంట్లో దాచాడు ఒకటి, స్టోన్స్ వేసాడు. నేను అదే అందుకే నవ్వుకుంటున్నాను. ఓ అవునా? ప్రేరణ తీసుకెళ్ళింది, ఎక్కడ దాచిందో తెలియదు. ఉండండి మజా వస్తుంది. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ బ్యాండ్ దాచిపెట్టుకోవడం. మనకు వస్తే మనం ఏమైనా చేయొచ్చు. స్ట్రాటజీ వాడతారు, స్ట్రాటజీ. బిగ్ బాస్ అడగాలంట, విష్ణు నీ బ్యాండ్స్ లేవు సో నువ్వు గేమ్ ఆడకూడదు, మజా వస్తుంది. రాత్రి 9:45. అరే రా లోపల కూర్చుందా, గాలి ఉందిగా ఇక్కడ, లోపల చల్లగా ఉంది, ఇక్కడ కూర్చుంది ఉందారా. నువ్వు తినిపో ఫస్ట్ అయితే. తింటా, నువ్వు తినవా? తినా ఇప్పుడు. ఏమైందిరా? తినబుద్ధి అయితే లేదు, ఫుల్లే ఉన్నది కడుపు అంతేమి. ఏమైందిరా? ఏం కాలేదు, బోరింగ్ ఉన్నది అంతే. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలా? ఎక్కడ బో దారా, కిచెన్ లో బోర్డు ఉన్నది. అరే రారా, ఇక్కడ కూర్చొని నువ్వు సోలో బోర్ కొట్టడం వల్ల అట్లీస్ట్ జోకర్ గా ఎవరినైనా చూసుకుని ఎంజాయ్ చేయొచ్చుగా అట్లీస్ట్. అందరూ ఇక్కడే ఉన్నాం బయట. కమ్, డోంట్ బి లైక్ దిస్. కమ్, ఐ డోంట్ నో వాట్ యువర్ ఫీలింగ్ బట్ దట్స్ ఓకే. కమ్ నా ఎందుకు ఇలా? ఓకే రాత్రి 10 ఇప్పుడు నామినేటెడ్ మెంబర్స్ లో ఎవరెవరు ఉన్నారు? శేఖర్ అన్న, పృథ్వీ, విష్ణు, మణి, నలుగురు, బేబక్క 5, సోనియా, బేబక్క. నీకు ఎవరు అనిపిస్తుంది? I got it. ఓకే. 5వ రోజు ఉదయం 9 అన్నా రానా, అన్నో ఇటు రానా అన్నా, ప్లీజ్ నా తమ్ముళ్ళ కోసం రెడీ రా వచ్చైనా, రాయల్ గా ఎంట్రీనే ఇచ్చైనా, అడుగడితే సింహంలా తుఫానే రా, కలబడితే ఎవడైనా కల్లాసరా. ఉదయం 9:30. అన్న నువ్వు టీ చూసుకుంటా, బ్రేజెస్ వస్తా. వస్తాడు 5 minutes. అయ్యయ్యో వేసేసినావా? అన్నేసిన, అల్లం వేసిన, చేసిన, కొంచెం తక్కువ అయితే చాయ్ పత్తి అన్న. నేను వస్తా, ఎప్పుడే వస్తా. ఇదేదో మహాబాయిల్ అయిపోతుంది. ఇది టీనేనా, ఇది కాఫీనా? ఇది అదా, అది టీ. ఓకే, యాక్చువల్గా పెట్టేసి వెళ్ళిపోయింది. ఎవడు తాగుతాడు ఎవడు తాగుతాడు రెండు ఏరియా ఏమంటారు సార్? తెలియదు అన్న. కాఫీటేరియా, కాఫీ టీ ఏరియా అనమాట. అందుకే దాన్ని కాఫీటేరియా అంటే. దీనికి బాయిల్ అయిందో లేదో కూడా తెలియదు. ఒక కిత్తేసి చూస్తాం. అక్కడ ఉండడం ముఖ్యం కాదు. టీ చూసుకుంటున్నారు కదా, టీనా డిపార్ట్మెంట్ కాదు, నేను ప్లేన్ మిల్క్ డిపార్ట్మెంట్. బంద్ చేయమన్నాడు అసలు. దాంట్లో డైరెక్ట్ వేస్తే చేదైతే. అన్న వేయండి. అరే ఏం చేస్తున్నావురా? అరే ఆగురా, అది దీంట్లో వేయాలరా, ఇది దాంట్లో కాదు. అన్న ఆగండి అన్న, నేను వచ్చే వరకు అన్న. ఎందుకురా? నాది డ్యూటీ అన్న, అది అట్లా చెయ్యను నేను. అట్లా చెయ్యరన్నా లెమన్ రైస్. సరే మీరు చేసుకోండి. నేను సరే అదే కదా అయింది. పోనా
నువ్వు వెళ్ళిపోయి ఎప్పుడు వస్తావో తెలియకుండా. నేను 5 నిమిషాల్లో వస్తా అన్న, ఆగు, ఓన్లీ ఛాయ్ చూసుకోని పాలు పడిపోయినాయి చూడాలి. నువ్వు ఛాయ్ చేసినావు, ఎవరు వస్తున్నారా? వస్తారన్న అందరూ. నిన్ను చూసుకోమన్నా కదన్నా నేను ఛాయ్. నేను ఆడ మధ్యలో నిల్చుంటే పులిహోర చేస్తున్నావు. నువ్వు దా ఫస్ట్. మీరు చేసుకోండి. అబ్బా మాడిపోయింది అది కోపు. మాడిపోయిందంటరా చిట్టి. మధ్యాహ్నం 12:30 నైనిక మరియు యష్మి, మీ ఇరువురి క్లాన్స్లో నుంచి ఏ క్లాన్ బెటర్ అని నిర్ణయించే ఆఖరి మరియు 3వ ఛాలెంజ్లో మీ ఇరు క్లాన్స్ 5 ఇటుకలని స్వింగింగ్ ప్లాట్ఫామ్ మీద బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఛాలెంజ్ పూర్తయ్యే సమయానికి ఏ క్లాన్ అయితే 5 ఇటుక రాళ్లని బ్యాలెన్స్ చేస్తుందో లేదా ఎక్కువ రాళ్లను నిలబెడుతుందో ఆ క్లాన్ విజేతలుగా నిలిచి తమ బలాన్ని నిరూపించుకోవడంతో పాటు చిన్నదైన నిఖిల్ క్లాన్ నుంచి ఒక సభ్యుణ్ణి తమ క్లాన్లోకి తీసుకొని 6 సభ్యులతో కూడిన పవర్ఫుల్ క్లాన్ అయ్యే అవకాశం లభిస్తుంది. మధ్యాహ్నం 12:45 అదే చెప్పింది. అరే ఆగు అంట. స్లో ఈజీ ఈజీ. Slow and steady wins the race. Slow. Very slow, very slow. Oh man. It's okay. కొంచెం పడిపోయిందనుకో. స్లో సీటు. స్లో. గో ఇంకా. చెప్పానా? నెక్స్ట్ పృథ్వీ. ఓకే. స్లో నైనిక స్లో. లేదు పృథ్వీ అవ్వలేదుగా ఇంకా. మళ్ళీ పృథ్వీ వెళ్ళాలి కదా. సో ఐ వోంట్ కౌంట్. ఓకే నేను చెప్పే టైంలో చెప్తా. ఆ పృథ్వీ దవ్వకుండా వీలు ఆడితే ఎట్లయిద్ది? పృథ్వీ ఆడలేదు. దట్ ఈస్ నాట్ కౌంటెడ్. ఐమ్ టెలింగ్ యూ. పృథ్వీ అది పడేసి అది కౌంట్ చేయ. నేను అన్నది పృథ్వీ అది పడేసి అది అన్నది అయితే కౌంట్ చేయ. వాట్ ఇస్ దిస్? అన్న తోసాడా వచ్చి స్వింగ్ ఆపుకుంది. బ్రిక్ తీసే మనం చెప్పొద్దు. క్రాస్ అయిపోయింది. అలా పెడితే ప్లేస్ తక్కువ ఉందన్న. ఓకే వచ్చి అది తోయాలి. ఫస్ట్. వెరీ గుడ్ ఫస్ట్ తోయాలి. ఒక్క బ్యాలెన్స్ బజర్ మోగే టైం వరకు ఉంది. వాళ్ళు ఏం బ్యాలెన్స్ వాళ్ళు ఆట ఆడతారు. ఇట్స్ ఎ ఫౌల్. ఐఎమ్ టెలింగ్ యూ. నో క్రాసింగ్ లైన్. ఒక టైం ఉంది, ఎవరైనా చేస్తారు అంతే. సింపుల్ అంతే. గాయస్ ఇది చాలా అన్ఫేర్ గా జరుగుతుంది. మీరే చూసుకుని ఆడండి. నేను అందరు కలిపే చెప్తున్నా. ఓకే ఇప్పుడు స్టాప్ చేయమని చెప్పి మేము స్టాప్ చేసేస్తాం. పృథ్వీ నో వి స్టాప్. వి షుడ్ స్టాప్. ఇట్స్ వెరీ అన్ఫేర్. యా ఎవరు గెలవరు కదా. గో. I said stop for unfair game, not for this. నెక్స్ట్ నేను మళ్ళీ వెళ్ళాలా? కాదు, వెళ్ళండి. మనకి గెలవడం ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ప్రతిసారి కరెక్ట్ గా చెప్పాను.
కామ్ రా కామ్. కానీ మీరు స్టాప్ అన్నప్పుడు వాళ్ళకి రెండు ఉన్నాయి. మీరు స్టాప్ అన్నప్పుడు లేదు 2 బ్రిక్స్ ఉన్నాయి. వాళ్ళ 2 ఉన్నప్పుడు మీరు స్టాప్ అన్నారు. రెండు అయితే 2 ఒక్క నిమిషం స్టాప్ అన్నారు. గాయస్ సేమే ఉండే వాళ్ళు రెండోది పెడుతున్నప్పుడే స్టాప్ ఇంకా వద్దు అని లేదు 2 ఉండే కదా. 2 ఉన్నాయి. ఓకే నాకు అనిపించినప్పుడు నేను స్టాప్ అన్నప్పుడు అంతే. వాళ్ళు ఉన్నారా మీరు ఉన్నారా 2 ఒక్కటే. నాకు లేదు 2 మా దగ్గర ఉండాలి కదా. జీరో ఉన్నప్పుడు ఒకేలాగా నేను ఫౌల్ గేమ్ స్టాప్ అన్నా, గేమ్ స్టాప్ అనలేదు కదా. ఒక్క నిమిషం 1 సెకండ్ ఏంటి ఒక్క నిమిషం. గాయ్స్ నేను ఫౌల్ గేమ్ ఇంకొద్దు అంటే నాకు ఓకే వాల్ స్టాప్ చేస్తే అన్నావా నాకు ఓకే అన్నారా, దెన్ ఫౌల్ గేమ్ స్టాప్ అన్నా అంతే. అప్పుడు వాళ్ళు ఉన్నారా మీరు ఉన్నారా నాకు సేమే అవుతుంది కదా. మీరు మధ్యలో ఉండి పెడుతున్నప్పుడు అదే చెప్పున్నా అదే క్యాలిక్యులేట్ చేస్తా. సారీ బ్రిక్ పెట్టినప్పుడు 2 బ్రిక్స్ ఉన్నప్పుడు 3rd బ్రిక్ పెడుతున్నప్పుడు స్టాప్ అన్నాడు. అది మెయిన్ పాయింట్. గైస్ దేర్ వాజ్ ఎ పాయింట్. బజర్ మోగి లాస్ట్ ఎండ్ బజర్ మోగే వరకు ఎవరి బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళు గెలుస్తారు, లేదా ఎవరు ఫస్ట్ ఫైట్ చేస్తే వాళ్ళు గెలుస్తారు. ఒక్క పాయింట్. They started because they were losing. అందుకే they started foul. It's not like they were winning it. బిగ్ బాస్ ఈ గేమ్ ఎస్వి టీమ్ గెలిచారు. బిగ్ బాస్ ఈ ఛాలెంజ్ లో గెలిచిన యష్మి క్లాన్ ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. వదిలేసిన వాట్ల ఇలా పొద్దుగాల దేవుడికి. మధ్యాహ్నం 1:15 యష్మి, బాస్ మీరిప్పటికే నైనికా క్లాన్ ని 2 ఛాలెంజెస్ లో ఓడించి మీరు బెటర్ క్లాన్ అని నిరూపించుకున్నందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. బిగ్ బాస్ ముందు చెప్పినట్టుగా చిన్న క్లాన్ కలిగిన నిఖిల్ క్లాన్ నుంచి ఒక సభ్యుణ్ణి మీ క్లాన్లోకి తీసుకొని ఇంట్లో 6 సభ్యులతో కూడిన పెద్ద క్లాన్ని నిర్మించండి. మా టీంతో అందరితో మాట్లాడిన తర్వాత వి డిసైడెడ్ సోనియాని తీసుకోవాలని అనుకున్నాం బిగ్ బాస్. శేఖర్ భాష, స్టోర్ రూమ్లో రెడ్ కలర్ ట్రే ఉంది, దాన్ని తీసుకురండి. సోనియా, మీ చేతుకున్న బ్యాండ్స్ తీసేసి ట్రేలో పెట్టి ట్రేలో ఉన్న బ్యాండ్స్ ని ధరించండి. కంగ్రాచులేషన్స్ టు ద క్లాన్. పక్కన చేసుకోవచ్చు. వెల్కమ్ టు ద క్లాన్ సోనియా. వెల్కమ్ టు దేర్ క్లబ్. వెల్కమ్ టు ద క్లాన్. అవర్ క్లబ్. యష్మి, బిగ్ బాస్, మీరు ఇంట్లో 6 కూడిన పెద్ద క్లాన్ అయిన కారణాన మీకు ఇంట్లో లగ్జూరియస్ రూమ్ అయిన డ్రాగన్ ఫ్లై రూమ్ లభిస్తుంది. దాని ముందున్న బ్యారికేడ్ ని తీసి స్టోర్ రూమ్ లో పెట్టేయండి. వాళ్ళకి మిగిలిన 2 క్లాన్స్ లోని సభ్యులు జీబ్రా మరియు పీకాక్ రూమ్స్ లోంచి మీకు నచ్చింది ఎంచుకొని అందులో ఉండండి. అందరికి అరే మన సెపరేట్ వాష్రూమ్ చేద్దాం, మన లైఫ్ You know, I don't know why I feel the luck is actually kind of towards Yashmi this whole 5-6 days. కట్ చేస్తే అట్లాంటి ఏం లేదు. From chief, entaina from chief to get not getting a better clan but everything. మధ్యాహ్నం 1:30
ఆ ఐడియా వాళ్ళకి వస్తేనే ఈ ఐడియా నాకు వచ్చింది, లేకపోతే రాకపోయేది. దీనివల్ల ఇప్పుడు ఏమైపోతుంది అంటే నెక్స్ట్ గేమ్ ఆడుతున్నప్పుడు ముందే మాట్లాడుకుంటాం, ఫౌల్ ఉండకూడదు, సంచాలకి ముందే అన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తాం. అప్పుడు సంచాలకి చెప్పిండు అనుకో, అది బెటరే కదా. ఇప్పుడు నిన్న ఆ థాట్తో నేను పోయి యాక్చువల్లీ నేను సంచాలకుని అడిగినా, మీరు అడిగినట్టే నాకు గుర్తు, అడగపోతే నా మిస్టేక్ అయితే మమ్మ నేను నూకేస్తా వాళ్ళు ఓకేనంటే నీ స్ట్రాటజీ నీ ఇష్టం రా. నీ స్ట్రాటజీ నీకు రాకపోయినా యష్మికి ఫస్ట్ వచ్చేస్తుంది ఆ థాట్. ఎందుకంటే ఆ రోప్స్ గేమ్ లో వెనకాల నించుని బేబక్ నుండి నేను ఊపేస్తుంది, ఎందుకు పాప ఊపేస్తున్నా అంటే నా స్ట్రాటజీ అంటది. ఆ లెక్కన అది కూడా అన్ఫేరే, మళ్ళీ అంతే మరి. ఫేర్ అన్ఫేర్ ఏముండదు. అయినా ఇది ఒకటే గేమ్, ధర్మయుద్ధం కాదు. 20 days లో ఎన్ని గేమ్స్ ఉంటాయేమో. You can't change your మాటలు కానీ పర్స్పెక్టివ్ కానీ with only because you are winning, you know. I'm not happy with people. Sportsmanship లేకున్న వాళ్ళు నాకు నచ్చరు. I don't like people who are not, because I'm an athlete కదా. I've seen తో ప్లేయర్ ఇంకొక ప్లేయర్కి ఇచ్చిన రెస్పెక్ట్ షుడ్ ఆల్వేస్ బి గో బ్యాక్. మిగతా వాళ్ళు చేంజ్ ఏం చూడలేదు, బట్ ఇఫ్ ఐ సీ పీపుల్ చేంజింగ్, వాళ్ళు ఇంకా ఐ టేక్ దెమ్ అవుట్ ఆఫ్ మై హార్ట్. అది ఎవరైనా సరే. ఐ హేట్ టెండర్స్. నాకు గేమ్లో ఒకటి అది అనిపించింది, మీరు ఫౌల్ చెప్పిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అంతే. ఎలా అయినా ఫెయిర్ గేమ్ ఆడినా కూడా అడ్వాంటేజ్ మాకే ఎందుకు ఉంటుందంటే, కాదు పక్క కాళ్ళు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఈజీ. పృథ్వీ వచ్చినప్పుడు మాది 3 అది అయింది. ఫెయిర్ గేమ్లో ఉన్నప్పుడు వరకు అడ్వాంటేజ్ పృథ్వీ స్టార్ట్ చేశారు కాబట్టి ఫెయిర్ గేమ్ అడ్వాంటేజ్ మాకే ఉంటుంది, డౌట్ లేకుండా. మధ్యాహ్నం 3 గంటలు. ఓకే, ఓపెన్ చేద్దామా? ఓకే, తీసుకోండి. ఇదే లేదు అది. ఓకే, చూపించి ఎవరితో షేర్ చేసుకోకూడదు అండ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఒక్కొక్కటి తీసుకుంటేనే బెటర్. తిన్నప్పుడు ఇక్కడ పెట్టడమే బెటర్. ఏది ఓకే, తిన్నప్పుడు తీసుకోండి, లాక్ చేయవచ్చు. కంగ్రాచులేషన్స్ గైస్. సాయంత్రం 4:45. మరి రొమాంటిక్ హీరో లాంటి ఉన్నాడు. అంతే అంతే మరి. మనకి మామూలుగా ఉండదు కలరింగ్ అప్పుడప్పుడు. ఆదిత్య అని ఎట్లా మాట్లాడతాడు, ఖచ్చితంగా నువ్వు సేవ్ అవుతావు, నాకు నమ్మకం ఉంది, నువ్వు నమ్మకం పెట్టుకుంటే జనాలు కాపాడతారు, దేవుళ్ళు వాళ్ళు ఖచ్చితంగా నిన్ను సేవ్ చేస్తావు. ఇప్పుడే వాడు బ్రెయిన్ లో ఎంప్లాయీస్ ని హ్యారీ చేసుకుంటున్నాడు. ఈ మామ ఇన్పుట్ వచ్చింది అనగానే ధన్మని రైట్ అని మళ్ళీ ఆయన హట్ అవ్వద్దని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని ఓకేనా అన్న అంటే ఓకే అంటే అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చెప్తున్నా. ప్రాసెసింగ్ ఎందుకురా బాబు. సాయంత్రం 5 గంటలు. బిగ్ బాస్ ప్రతి క్లాన్ ని వారి క్లాన్ కి సంబంధించిన జెండాను రూపొందించి పేరు పెట్టమని సూచించారు. బ్లూ కాబట్టి వాటర్ అనుకున్నా నేను. సముద్రం, వాటర్, నీళ్లు. మన క్లాన్ కి ఉన్న ట్రేట్స్ ఏంటి? వీఆర్ ఆల్ గుడ్ హార్డ్ వర్కర్స్, పవర్ ఉంది మనకి, అభయన కాపీ కొట్టి స్ట్రాటజీ అండ్ కైండ్. ఎగ్జాక్ట్, ఈ పాయింట్ నాకు వెరీ ఇంపార్టెంట్. మీరు ఇందాక చెప్పారు కదా అందరు గేమ్ విన్ అయ్యారు, మేము హృదయాలు విన్ అయ్యాం. సంథింగ్ ఫైర్, అలా ఫైర్ కి దగ్గర సముద్రము నీళ్ళు అనేది ప్రశాంతంగా కూడా ఉంటుంది, దానికి ఏదైనా కెలికితే సునామీ కూడా వస్తుంది అన్నట్టు. ఫీనిక్స్ దాని బట్ ఎవరేస్తారు? నీకు వచ్చా ఫీనిక్స్ ఐటమ్? ఆర్ యు అ డ్రాయర్? నో నాట్ ఎట్ ఆల్. ఐ జస్ట్ హెల్ప్ యు గైస్. ఐ కెన్ కట్ అండ్ ఆల్. మధ్యలో వాటర్ వేసి చుట్టూ రౌండ్ ఇట్లా ఫైర్ లాగా వేసామనుకో, వాటర్ విత్ ఫైర్ లాగా ఉంటుంది. బాలే అన్స్టాపబుల్. ఇట్లా మీరు ఓకే అంటే ఇన్ఫినిటీ షుడ్ స్టార్ట్ కాదు. ఫ్లాగ్ దేనికి పెడతారు? దేనికైనా కర్రీ వచ్చారా? పట్టుకొని ఉంచుంటాను నేను, ఇట్లా కర్రలాగానే ఉన్నా కదా, ఇట్లా పట్టుకుని కర్రలాగా ఉన్నా పట్టుకుని ఉంచుంటాడంట. లైక్ అలాగే ఉండాలి. ఆడ ఫ్రీగా ఉంటేనే మజా. ఆడ అట్లా టైట్. ఇప్పుడు బాగుంది
నీతో మాట్లాడడానికి కూడా మనకు ఒక మజా వస్తుంది. అంతులేని వీరులు అంతులేని వీరులు ఇక్కడ కానీ పైన కానీ పెడితే బాగుంటది. లేదు ఇది పర్ఫెక్ట్. నిప్పుల మీదకి దూకుతోంది. ఫైర్ మీదకి దూకుతున్నట్టుందిరా. సాయంత్రం 6:30 అఖండ అన్బ్రేకబుల్. సో వీఆర్ టీమ్ బుల్స్. సో ఏది వచ్చినా దాంతో మేము ఫైట్ చేస్తాం. వీఆర్ రెడీ టు అటాక్ ఎవ్రీబడి. మా టీమ్ కి అఖండ అన్న టైటిల్ ఇచ్చుకున్నాం. ఓకే ఫైనల్ గా అగ్గి మీద గుగ్గిలం అఖండ అద్భుతం. అంతులేని వీరులు. ఎన్జిఓకి వచ్చినట్టున్నారు. అవును, ఓకే, నో ప్రాబ్లం. బేసికలీ మీన్స్ ఫినిక్స్ విచ్ ఇస్ రైజింగ్ ఫ్రమ్ ది ashes. దిస్ మీన్స్ అన్లిమిటెడ్. సో అన్లిమిటెడ్ ని మా పేరులో కూడా పెట్టాం, విచ్ ఇస్ అంతులేని వీరులు. వీరులు Infinite. అంటే ఇన్ఫినిట్. మళ్ళీ ఇన్ఫైనైట్ బలంతో, ఇన్ఫైనైట్ ప్రేమతో, ఇన్ఫైనైట్ విజ్డమ్, ఇన్ఫైనైట్ సాహసంతో. సో అది మా కాన్సెప్ట్, అంతులేని వీరులు. కెరటం. కెరటాన్ని దాటి సముద్రంలోకి మీరు వెళ్ళగలుగుతారా? ఒక సముద్రానికి ఎన్ని కెరటాలు ఉంటాయో చెప్పగలుగుతారా? లేదు. అలాగే మా టీమ్ లో కూడా మేము ఎన్ని ఎత్తులు వేయగలుగుతాము, ఎన్ని విజయాల్ని సాధించగలుగుతాము, ఎన్ని పనులు మేము చేయగలుగుతాం మా కెరటం ద్వారా చెప్తున్నాం. అర్థమైందా? రాత్రి 7:45 యష్మి, నైనిక, నిఖిల్ కన్ఫెషన్ రూమ్కి రండి. ఎల్లొత్తల ఇదేదో కొత్తగా ఉంది. తప్పు చేసేవారనే పిలవడం లేదు, అక్కడ ఏదో టాస్క్, అక్కడ డ్యూటీస్ ఏదో ఒకటి సీక్రెట్ టాస్క్. యష్మి, నైనిక, నిఖిల్ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. మీ ముగ్గురు ఇంటిని నడిపించే క్లాన్స్ కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మీ ముగ్గురు యొక్క బాధ్యత. అయినప్పటికీ యష్మి, మీరు పెద్ద క్లాన్ యొక్క చీఫ్ అయిన కారణంగా మీకు కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అందులో ఒకటి, మీరు మరియు మీ క్లాన్ సభ్యులు ఇంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఇంట్లో ఏ పనులు ఏ క్లాన్ సభ్యులు చేయాలనేది నిర్ణయించే బాధ్యత మీదే. యష్మి, మీరు ఏ క్లాన్ సభ్యులు ఏ పనులు చేయాలని అనుకుంటున్నారో వారి క్లాన్ దగ్గర ఆ బోర్డ్స్ని పెట్టండి. దీనికి సంబంధించి ఏమైనా ఉంటుందో ఏం చేస్తాడో చూద్దాం, వెయిట్ చేద్దాం. ఆయనకు కూడా ఏదో టాస్క్ ఉండాలిగా. ఈమె ఓకే యూటెన్సిల్స్ మనకి పెట్టేయచ్చు. ఓకే బయటికి వెళ్ళిన తర్వాత నైనిక మరియు నిఖిల్, మీరు మీ టీం నుంచి ఎవరు ఏ పనులు చేయాలో నిర్ణయించుకోండి. బిగ్ బాస్. థ్యాంక్ యూ బిగ్ బాస్. రాత్రి 8:15 12 మంది టాస్క్ 5 ఎట్లా పెడతారు? నాకు అదే నాకు నచ్చట్లేదు. నాకు కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ నాట్ హ్యాపీ.
దట్ ఇస్ సో రాంగ్. అరే ఎంతమంది ఇప్పుడు ఈ సోది రెక్కలు పోతున్నాయి. 12 మంది టాస్క్, సరే పోనీ నేను బేబాక వంట అనుకుందాం, మీరు మిగతా వాళ్ళందరూ 12 మంది టాస్క్ 5 మంది మీద ఏడ్చే బదులు 8 మెంబర్స్ మీద వేయచ్చుగా. వాళ్ళకి పోనీ 2 ఇవ్వచ్చుగా, యూటెన్సిల్స్ కింద కిచెన్ అవి పెట్టి మీతో మనకి ఇవ్వచ్చుగా. ఓడిపోయి ఉంటే హార్ట్ అటాక్ వచ్చింది నాకు. గార్డెన్ ఎట్లా, వాష్రూమ్ ఎట్లా, బెడ్రూమ్ ఎట్లా కదా పెట్టింది ఆ పొజిషన్ కి కూడా ఆమెకి. మనకి సిగ్గు రావాలి. వి ఓన్లీ పుట్ హర్ టు దట్ పొజిషన్. నో, ఆమె విన్ చేయలేమి. ఇప్పుడు మనదైతే చేద్దాము. సరే ఇప్పుడు వెజిటేబుల్ షాపింగ్ నేను తీసుకుంటా, కుకింగ్ కుకింగ్ చేస్తాను. రెండు నేను ఎలాగో బ్యాలెన్స్. ఈ రోజుకి అయితే ఏం లేదు నాకు తెలుసు. అవును, అదేమైనా నార్మల్ ఇల్లు అంటే ఊడవచ్చు, ఇది ఒక్క రూమ్ ఊడవడానికి ఎంత టైం పడుతుంది ఎత్తడానికి. లివింగ్ ఏరియా, ఈ రూమ్, గార్డెన్ ఏరియా. రిక్వెస్ట్ ఏంటంటే నైనిక, వాష్రూమ్ లో ప్లీజ్ నాకు అది వదిలండి, ఎందుకంటే ఐఎమ్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ రీజన్. ఐ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్, toughest challenges are always given to strongest people. So just imagine we are all mainly ladies కి. రాత్రి 8:30 అందరిలో వేసేద్దామా? అదే వేసి మళ్ళీ అలా పెట్టడానికి ఆ గ్లాసులో వేసి మీరు వేసుకుంటారు వాడు గ్లాస్ వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. వాళ్ళు క్లీన్ చేసుకో. అయ్యో పడింది కొంచెం ఇక్కడ బెటర్ వాళ్ళు పెట్టేస్తారు. అలా పడేసింది, ఇక్కడ బెటర్ వాళ్ళు పెట్టేసుకుంటారు, వాళ్ళ పైన పెట్టింది. కాదు కాదు, హైలైట్ ఏంటంటే అందులో పడేసింది, ఇక్కడ బెటర్ వాళ్ళు తీసుకుంటారు అంటే పడేసింది తీసి మళ్ళీ పైన పెట్టింది. అక్కడ వెళ్ళి చీర చేసుకోవాలి మేము. ఇక్కడ అక్కడ ఆడెందుకు పడేసినవరా, వాళ్ళు పడేస్తారంటే తీసి మళ్ళీ డస్ట్ పడేసింది పైన, టేబుల్ పైన పెట్టింది మనం పడేయడానికి. నో ప్రాబ్లం, అది అన్ని ఓకే. సో రాంగ్ అన్న, సో రాంగ్. ఓకే, వాళ్ళు తాగిన జ్యూస్ బాటిల్ పడేలేరా, చాలా టైం ప్రేరణ అది నాకు తెలియదు. వాళ్ళు ఎవరు నవ్వుతున్నాడు, వాళ్ళు చెప్పుకొని ఆ విషయం. అటు అటు కెమెరాకి గేమ్ ఇదే ఉండదు, ఛాన్స్ వస్తాయి కదా. తెలుసు ఓవర్ అయింది అనిపిస్తుందా? వాళ్ళకి ఏం చేయాలా, మనం చేపియాలి. ఇప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది తర్వాత నీకు లేదు అన్న డామేజ్ అవ్వలేదు. వాట్ ఎవర్ దే ఆర్, వాట్ ఎవర్ వేరే వాళ్ళు ఎవరు ఎంత ఉన్నా, యు నో యువర్ హార్ట్. ఎస్ అంతులేనా వీరులు, అంతే, ఫినిష్డ్. వీరులు మ్యూజిక్ వేస్తే ఎంటర్టైన్మెంట్ ఇస్తాము, మనకు కూడా ఉంటది, చాలా బాగుంటుంది. ఏంటి అందరినీ చంపేస్తారు నెక్స్ట్ టైం. అక్కడ చూడు, అక్కడ స్టాండ్ ఉంది, ఎవరు పడేసారు ఇక్కడ? సరి ఎక్కువ మంది తాగుతున్నావా, వాళ్ళ బెడ్రూమ్ అయితే అసలు పైపైన వాళ్ళ బెడ్రూమ్ అప్పుడే గలీజ్ అవ్వదు. చాలా గలీజ్ అవుతుంది వాళ్ళ బెడ్రూమ్ ఇంకా గలీజ్ అవుతుంది. కావాలని చేస్తారు, దే హావ్ చాక్లెట్ ర్యాపర్స్ కావాలని చేస్తున్నారు. అయితే కావాలని చేస్తారు. అది గేమ్. రాత్రి 8:45 అదే నేను అడుగుతున్నా, అదేంటి అంత పిచ్చా వాళ్ళకేమన్నా? వాళ్ళంతే. బట్ నో ఇస్ దట్ ద వే బిగ్ బాస్. నాకు టైం వచ్చినప్పుడు చెప్తా. నాకైతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోప్స్ రా. టైటిల్ లేదు, ఏం లేదు. ఒక్క నిమిషం, ఉన్న ఫైర్ అంతా మొత్తం ఆర్పేసిండ్రు బిగ్ బాస్. నేను అడుగుతాను మమ్మ, నాకు బాత్రూమ్ లోకి వినిపిస్తుండే యష్మి మాట్లాడేది. మేము తీసుకెళ్ళామంటే అయిపోయింది, మేము చెయ్యమని చెప్పేసేయాలంతా. సరేరా, ఓకే. అక్కడ పెడితే క్లీనింగ్ అవుతుంది, ఇక్కడే వదిలేసుకోండి అని చెప్పాలి. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. ఒరే కాదు, ఇప్పుడు టీ చేసాం అనుకోండి,
టీ చేసి వాళ్ళ చేతిలో ఇవ్వాలా ఇప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్ కుకింగ్ వాళ్ళు గొంతులో పోస్తా. నోట్లో పెట్టాలా? గొంతులో పోస్తా నేను, తీసుకో. ఇక్కడ అమ్మాయిలా? అమ్మాయిలు కాదు, ఓ టీమ్స్ అవును. మాకు ఇచ్చారు కదా మీరు, మీ అందరూ కలిసి టార్చర్. సర్దుకోమ్మా, బట్టలు సర్దుకోమ్మా. భలే చేసావు. ఇప్పుడు నాకు సార్ వచ్చి నన్ను ఏంటో పనులు చేయట్లేదు ఆర్ యూఆర్ బ్లేమింగ్ ఆర్ కంప్లైనింగ్ అంటే ఐ క్లియర్లీ టెల్ హిమ్ దిస్ ఇస్ మై ఐడియా, దిస్ ఇస్ మై అజెండా. ఐ థాట్ దిస్ ఇస్ ఐఎమ్ హియర్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ నాట్ క్లీనింగ్ డెవలప్మెంట్ ఐ డోంట్ వాంట్. అందరూ ఉన్నాం కదా, ఇది మన ఇల్లు, అది చేసుకోవడం వేరు. ఒక 6గురికి గ్లాసులు ఎత్తి నాట్ ఎట్ ఆల్ ఓకే. నా వైఫ్ కి కాఫీ అంటే ఇష్టం అనమాట. సో తనని హగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది పూసుకొని వెళ్తా నేను. కాఫీ ఫ్లేవర్ భలే ఉంది, ఆడ నుంచి తెచ్చినావు. సో తను ఫ్లైట్ దిగినప్పుడు తను కలిసేటప్పుడు కావాల్సుకొని పూసుకొని వెళ్తాను అనమాట. వెళ్ళి ఇట్లా కామ్గా ఇట్లా పక్కన నుంచి అనుకున్నాను కానీ తమ్ముడు అన్ని చూస్తున్నా, గుర్తు పెట్టుకుంటా. మిస్ యూ నాన్న. Okay, do you need some time? Decision, wrong decision. ఏం కాదు. Fine, you guys can. అందరూ చూస్తున్నారు. ఏం కాదు, అంతా నార్మల్ అయిపోతుంది. గివ్ ఇట్ 2 days. నువ్వు చిల్లుండు, నేను చేస్తాం పనులు, కూర్చో. ఇంకా ఎంత చూసినావు అక్క నువ్వు? ఇదైతే నేను చేయాలి. వెళ్ళి యూ నెక్స్ట్ నామినేషన్ కి మొత్తం హ్యాండ్ టు హ్యాండ్ యు గో ఫిస్ట్ ఫైట్. ఇంకా నాట్ ఓకే విత్ సచ్ పొజిషన్స్. సి బేసికలీ ఇప్పుడు వాళ్ళు తొక్కే టైం మనకు తగ్గే టైం, తొక్కే టైం మనకు వచ్చినప్పుడు తొక్కండి. అట్ ఇట్ ఇసి ఎవ్రీడే ఐ డిడ్ంట్ యాక్సెప్ట్ దట్. రాత్రి 9:45. ఏయ్ దీంట్లో ఆమ్లెట్ వస్తుందా? అదే డౌట్. నాది నేను చేసుకుంటున్నా, నా తీటకు You heard the rules అంటున్నా. ఎవడు అడగడు అట్లా. మా ఇష్టం, మేము చెయ్యొద్దని డిపార్ట్మెంట్ హెల్ప్ చేసి ఇంకొక డిపార్ట్మెంట్ లగ్జరీ ఇచ్చినప్పుడు మేము చెయ్యొచ్చు, చేసుకోపోవచ్చు. అయితే మీరు చేయండి. టాక్ టు యువర్ చీఫ్, వాడు చెప్పిండు నాకు. అట్లా అయితే మా డిపార్ట్మెంట్ కూడా హెల్ప్ చేయండి మీరు. మరి నేను ఎందుకు చేస్తాను? రైటే లేదు ఎవరు నన్ను అడగడానికి. మీ గిన్నెలు మీరు కడుక్కోండి. అలా రైటే లేదు అడగడానికి. ఏమన్నా చేసుకుంటా, నా ఇష్టం, నా ఇష్టం అని చెప్పిన. ఇష్టం అంటే నా ఇష్టమే. ఇక్కడికి వచ్చిన ఒక డిపార్ట్మెంట్ గేమ్ అది. నువ్వు నా కింద పని చేయట్లేదమ్మా, గేమ్ అది. గేమ్ ప్రకారం గేమ్ ప్రకారం మీరు ఏ పని చేయకూడదు కదా. ఏ పని చేయకండి. గేమ్ ప్రకారం ఏ పని చేయకూడదు. ఇప్పుడు ఆడ ఏమిన్నావు? మరి ఏమిన్నావు? ఆడ ఏమిన్నావు? అడగండి గిన్నెలు. ఆడ ఏమిన్నావు? గిన్నెలు నేను ఎందుకు అడుగుతా? మరి ఎందుకు చేస్తున్నావు ఎందుకు అడుగుతా వంట? అంటే మీరు మరి పని చేయరా? మీ గిన్నెలు మేము ఎందుకు అడగాలి? మీ ఇంట్లో పని చేస్తున్నా నేను. బరాబర్ నా ఇంట్లో కూడా పని చేస్తలేడు. నమ్మకం ఉండాలి అడిగేటప్పుడు. ఒకసారి అడిగినప్పుడు ఇనే ఓపిక ఉండాలి. నోరు వేసుకొని పడిపోవద్దు, అరవకు. నోరు వేసుకొని పడిపోవద్దు. ఇనే ఓపిక ఉంటే అడుగు. సొల్లు మాటలు మాట్లాడు. సొల్లు మాటలు మాట్లాడుతున్నావు. అడ్డంతో మాట్లాడు. నువ్వు మాట్లాడు. నేను అడ్డంతో పాయింట్ మాట్లాడుతున్నా. చెప్పిరా నేను అడిగి వేసుకుంటా. మీకు నచ్చిన పని నాకు నచ్చింది చేసుకుంటే లగ్జరీ అంటారు. నీకు నచ్చింది చేయనీకి రాలేదు. నేను కూడా నీకు నచ్చింది చేయనీకి రాలేదు. ఏందిరా నాకు నోట్లో మజాక్ అవుతుందా అనుకన్నా? దమాకుండా ఒకసారి మారే ఒకటి రా. చెప్పకు. అబేనా, ఐ హావ్ అ పాయింట్. మీరు కుకింగ్ చేసుకుంటానని కుకింగ్ డిపార్ట్మెంట్ అడిగారు కదా, మమ్మల్ని మాత్రం గ్లాస్ ఎత్తారండి. చెత్తలో పడింది బయట పెట్టి చెత్తలో ఏమంటున్నారు? నేను చెప్పు. నేను తిన్నారెడ్డి చెత్తలో పడుతుంది తీసి బయట వేయడానికి. వాళ్ళ మనుషులు ధమాక్ లేదా మీకు తీసి డస్ట్బిన్ లేని అప్పుడు చెప్పలే వాళ్ళకి.
నేను ఆమెకు చెప్పిన, నేనేదో మజాక్ చేసిన, ఎందుకు పెట్టినామని అడిగినా. నేను నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అక్కడ నుంచి. నేను ఆమెను అడిగిన, ఆమె చూసినాను నవ్వుకుంటూ వెళ్ళిపోవడం. మరి అప్పుడు బయట నవ్వుకుంటూ వెళ్ళిపోయి చెత్తలను తీసి అప్పుడు దమాకలేదు. నాకు వద్దు అన్నం, నన్ను వదిలేయండి ప్లీజ్, ప్లీజ్ వదిలేయండి ప్లీజ్. తీసినది అరే ఫుడ్ తింటున్నా నాకు వదిలే ప్లీజ్, వదిలేయండి ప్లీజ్. ఓటికి వస్తాను, నాకు వద్దు, మళ్ళీ తింటాను ఇంకొక 5 minutes. 5 minutes ఇవ్వండి, తింటాను ప్లీజ్. సరే సరే నేను చేసే పని నేను చేస్తామమ్మా, నీకు నచ్చింది నేను చెయ్యాను. దమాక్ లేదా అలా తీసి హి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అందరూ. మామ చెత్తలో తీసి బయట పెట్టింది మామ. ఎట్లా కనిపిస్తున్నా చెత్తలో తీసి చేసిన పాడు గ్లాసులు అక్కడ పెట్టంటే మేము పెట్టాం, మా ఇష్టం. నేను చూసిన ఎవరు పనుల మళ్ళా ఆయన అంటే నా కింద పంజానికి రాలేదంట. మేము వచ్చిన పంజానికి ఇక్కడికి. హౌ క్రూయల్ మ్యాన్, హౌ క్రూయల్. నా ఇష్టం వచ్చినట్టు నేను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. I know brother కలోది ఇందో వాటర్ తాగ ఫస్ట్, కలోది వాటర్ తాగ ఫస్ట్, వాటర్ తాగ ఎల్లు. దమాక్ నాకొద్దు, దమాక్ లేదంట. దమాక్ ఆయనకు ఉంది మళ్ళా దమాక్. కూల్ లే మన మనీ కంట లేడు కాదు. నాకు ఐ నో బ్రదర్ అంటాను, నాకు నచ్చది. ప్రతి దానికి ఒక అది. ఆమె నా టీమ్మేట్ పోయి నేను మాట్లాడతా. ఆమ్లెట్ తింటారా? అగ్రెషన్ ఉన్నారు వద్దా? బాగుంది. రాత్రి 10:30 She took it very badly, bro. కరెక్ట్గా మేము ఏమైనా మా కాఫీ కప్లో అదంతా పెట్టి వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు దేంతో కడుగుతారో. ఆడ కూడా మజాక్ చేసినాం, గిన్నెలు సీరియస్ గా ఫీల్ అయిపోయారు. అట్లా అంటే మరి బాటిల్ పడేసినాం. ఆడ మూలలు దొరికినాయి. నేను గెలుకొచ్చు కదా వాళ్ళని, అరే మూలల్ని క్లీన్ చేసుకొని రా అని. వాళ్ళే గార్డెన్ డిపార్ట్మెంట్, నేను తీసి పక్కకు పెట్టిన. మరి అంత హ్యూమానిటీ లేకుండా ఉంటా మారా. అందరు కాలేదు వాళ్ళ అమ్మాయి ఒక్క మాట మామ, ఇప్పుడు మనకేం తీటవట్లే కదా ఇల్లు వదిలేసుకుని ఎడికి రావడానికి. గేమ్ ఇస్ రూల్, గేమ్ ఫర్ ఆల్ అన్నప్పుడు గేమ్ పాయింట్ వినాలి. అంటే వేరే టాస్క్ ఉన్నప్పుడు కూడా నా పని నేనే చేసుకుంటారా బాబు. నాకు మరి అంత హ్యూమానిటీ లేకుండా తిరుగుతున్నాను ఆరా నేను. తను ఎందుకు ట్రిగర్ అయిందంటే తను నువ్వు వండి అక్కడే పడేస్తే ఇప్పుడు మేము కూర్చొని చేయాలని. అరే దానికి నాతో ర్యాప్ ఉందిరా. వచ్చి అన్న నేను గడగాను, మీరు ఎట్లా కడుతారని డైరెక్ట్ అడగొచ్చురా. పంచాయతీ పెట్టుకున్నట్టు మాట్లాడితే. రాత్రి 11 నేను చూసిన చెత్త బుట్టలోంచి బయట పెడుతుంటే అన్న నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. గేమ్ ఆడు ఎంత పోక్ చేస్తారు పొద్దు నుంచి. నిన్న మనము గెలిచినాం, అప్పుడు మాత్రం అందరు కోపాలు వచ్చినాయి గెలిచినప్పుడు. మనం ఏంటి బ్రో ఇది మనకి ఈరోజు చెప్పారు కదా ఎవరు చిల్లగా ఉన్నారు అందరూ. మళ్ళా రేపటికి సెట్ అయిపోతుంది బ్రో, అంత క్వైట్ కామన్. అది వాళ్ళు ఇప్పుడు మనం కరెక్ట్గా ఆలోచిస్తే రిసీవింగ్ ఎండ్లో కరెక్ట్ లేరు. వాళ్ళు ప్రతిదీ పర్సనలైజ్ తీసుకుంటున్నారు. వాళ్ళు నచ్చిన వాళ్ళ కిచెన్ టీమ్తో పర్మిషన్ తీసుకొని వండుతూ ఉండి గిన్నెలు పడేస్తూ ఉంటే కడుగుతూ ఉండాలి. ఇంకా నేను ఎప్పుడు గేమ్ ఆడాలి, ఎప్పుడు ముందుకెళ్ళాలి గేమ్లో. వేరే క్లాన్ లోనే ఉండొచ్చు మనం, ఎందుకు అడిగి వెళ్ళాలి? కాదు చూడడానికి ఏముండదు, ఆడియన్స్ ఏముంటుంది చెయ్యాలి. కానీ ఇప్పుడు నువ్వు పాయింట్లెస్ గా నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తా ఉంటే నువ్వు ఎట్లీస్ట్ చెప్పేది కూడా క్లారిటీ లేదు. అవసరం నీ ఎక్స్ప్రెషన్, ఆ ఇష్టం నేను ఆడి గెలుచుకున్నా ఇష్టం అంత చెప్పే. ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు, వెళ్ళిపోవడం బెటర్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకున్నా, నా ఇష్టం నేను ఆడి గెలుచుకున్నా. ఓకే మీరు గెలిచారు, మీరు ఉండండి, గెలిచినట్టు ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఇతరులను ఎందుకు సాగుకొడుతున్నారు? రేపు వాళ్ళకి పవర్ ఇస్తున్నాను నేను. వాళ్ళు ప్లేట్ తీస్తే నెక్స్ట్ టైం నేను ప్లేట్ తీస్తాను. తీయలేదా నేను తీయను, నేనేం చేయను. క్లీనింగ్ చేయను. నేనెందుకు ఇస్తాను, నాకే నేను పని మంచిదా. కన్ఫెక్షన్ రూమ్ లో గొడవ పెట్టుకుంటానే అనుకున్నా, బట్ ఐ టుక్ ఇట్ విత్ అ స్మైల్. ఐ థాట్ ఓకే లెట్స్ గో అవుట్ అండ్ క్యారీ దిస్. వాట్ షీ డిడ్, షీ టుక్ కుకింగ్ ఇలా లేచి కుకింగ్ ఇలా అత్తించింది కరెక్ట్ గా. దెన్ షీ టుక్ ఆల్ ఎవ్రీథింగ్ దిస్ అండ్ షీ లాఫ్డ్ ఆఫ్టర్ దట్. రాత్రి 11:45 కనిపించింది మీ ఎనర్జీ అని పోవాలి. నేను చేస్తా, నెక్స్ట్ వీక్ లో గెలుస్తా, మళ్ళీ అదే రిపీట్ చేపిస్తా. నో ప్రాబ్లం. బ్రేక్ఫాస్ట్ తింటా కదా, అక్కడే పెడతారు బ్రేక్ఫాస్ట్.
అక్కడే పెడతా నాకు తెలియాలి. గుడ్ నైట్ బాయ్స్. ఈ లాజిక్ లు మీరు ఫినిష్ వెళ్తున్నారు, టైం అయిపోయింది, మీరు వెళ్తున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు హాఫ్ కాన్వర్సేషన్ వెళ్తున్నారు. సారీ పృథ్వీ. కదా బ్రో, సారీ పృథ్వీ. వద్దు, ఇప్పుడు వెళ్ళండి. కాదు పృథ్వీ, మీరు కట్ చేసి నేను మాట్లాడుతున్నా. ఓకే, నేను పడుకుంటా. నేను వెళ్తున్నా, మీరు నాతో మాట్లాడుతున్నా, నేను పడుకుంటా. వెళ్తే కాదు, ఇట్లాంటివి నేను చేయలేదు. నేను చాలా స్మైలింగ్ గా చెప్పాను. వాట్ ఎవర్, స్మైలింగ్ లో చెప్పారా? ఓకే, అది మీ మేనరిజం, అది స్మైలింగ్ లో చెప్పేది. అర్థమైంది పృథ్వీ, ప్లీజ్. అన్న మీరు ఇక్కడ పడుకుంటున్నారా? అది ఆల్రెడీ పడుకున్నా నేను. వాళ్ళు వచ్చినప్పుడు నేను లేసా. నేను ఒక్కసారి వాళ్ళు వచ్చినప్పుడు నేను లేసాను. ఓకే ఓకే, పడుకున్నారా మీరు? ఓకే, నాకు తెలియదు, నేను మాట్లాడుతున్నారు కదా, మీరు ఫ్రీగా ఉన్నారు అనుకున్నాను. అది నాకు తెలియదు కదా. మీరు అదే ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నారు, మీరు ఇప్పుడు పడుకున్నా లేచిపోతే అది నాకు హర్ట్ అవుతుంది. తెలియకుండా దాంట్లో ఏం ప్రాబ్లం? పృథ్వీ, ఏం ప్రాబ్లం? నాకు క్వశ్చన్ అడుగుతున్నా. మీకు ఇంకొక చెప్తున్నాను. నేను ఫస్ట్ వీక్లో ఎలా బిహేవ్ చేశాను, సెకండ్ వీక్లో ఎలా బిహేవ్ చేశాను, అది మీరు మర్చిపోండి. నేను అన్ని చూస్తూనే ఉన్నాను. కావాలని ఎవరికి డిస్రెస్పెక్ట్ చేయను పృథ్వీ. ఓకే, నిద్ర వస్తుంది ఆయనగా, నిద్ర వస్తుంది. విను పాప, నిజంగానే నిద్రపోతాడు. నిద్రపోతుంటే నేను చూసి ఎందుకైనా పిలిచిందో అని అనిపించుండదు ఆల్రెడీ. సరే పడుకుంటే ఈడు వచ్చిండు. అరే కాదురా, నన్ను అన్ననే పిలిచిండు. కాదు ఇగో విను పృథ్వీ పిలవడానికి వెళ్ళవా? ఫస్ట్ పిలువరా పృథ్వీ మాట్లాడుతున్నప్పుడు సరేలే నేను పడుకుంటా, లేట్ అయిందంటే ఈడు ఏదో మాట్లాడేది సార్. లేయడానికి వెళ్ళు నువ్వు. బ్రో మాట్లాడుతున్నా, వెళ్ళిపోతున్నా గుడ్ నైట్ అని చెప్పి. సార్ అయ్యో ఏదో మాట్లాడాలి. అలా లేదు, అవసరం లేదు, మూడ్ లేదు నాకు ఇప్పుడు మూడ్ లేదు. మీరు మాట్లాడుతున్నాడు, ఓకే గుడ్ నైట్. ఎలా? నాకు మూడ్ లేదు. ఆయన ఎక్స్ప్రెషన్, నేను ఆయన అన్న చూసాను. ఆదిత్య పృథ్వీ సారీ పృథ్వీ, సారీ ఆదిత్య అన్ననే ఇట్లా తిరిగి ఇది కాదు, మీరు నవ్వుతూనే మాట్లాడతారు. అది మీ మేనరిజం. కానీ నాకు నవ్వుతూ మీరు మాట్లాడుతున్నారు, అది మీ మేనరిజం. కానీ నాకు డిస్రెస్పెక్ట్. ఓకే, మీరు కంప్లీట్ చేయండి. డిస్రెస్పెక్ట్ లాంటి వర్డ్ పెట్టారు కదా, అది చాలా పెద్ద వర్డ్. ఓకే, నేను ఎవరికి డిస్రెస్పెక్ట్ చేయను, ఎవరికి. ఓకే చెయ్య బ్రో, మాక్సిమం ఏం చేస్తారు, నామినేషన్ ఇస్తాను. ఓకే అంతే కదా, అంతకంటే ఏం చేస్తారు? తీసుకురారా సార్, చంపేస్తాడు రా. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు క్లారిటీ వచ్చింది నాకు. థ్యాంక్ యూ బ్రో. మీకు ఏమైనా హర్ట్ అంటే I like you. I like it too. రాత్రి 12:30 ఈ క్లీనింగ్ డిపార్ట్మెంట్ కి 4 పెట్టుకున్నాం. ఆ క్లీనింగ్ డిపార్ట్మెంట్ నలుగురిని పెట్టుకున్నాం. మొత్తం ఎంత? 8 మెంబర్స్. సో 8 గార్డెన్ ఏంటో ఒక 2 మెంబర్స్ అనుకుందాం, 10 అనుకుందాం. సో టోటల్ 10 మెంబర్స్ చేసే పని మొత్తం ఈ 5 మందే చెయ్యాలి అనేసరికి వాళ్ళకి డైజెస్ట్ అవుతలేదు. కానీ టాస్కే అది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏమి పని చెయ్యొద్దు, చెయ్యకు. బిగ్ బాస్ 100% చెప్పు. ఓకే, ప్లేట్ వెళ్ళి సింక్ లో పెట్టడం పనా? అది పనినే కదా. ఎందుకు పని అవుతుందన్న? నువ్వు తిన్న ప్లేట్ సింక్, మీ ఇంట్లో సింక్ లో పెట్టవా? అది పనా? వాట్ యూ మీన్ బై పని? స్వీపింగ్, వాషింగ్ డిషెస్ అది పని. నీ ప్లేట్, నువ్వు తిన్న ప్లేట్ ఏమ్మా పని కాదు అది. నీ ప్లేట్ నువ్వు సింక్ లో పెట్టడం అసలు పనే కాదు. జస్ట్ వాకింగ్ అండ్ పుట్టింగ్. నేను నిన్ను వాష్ చేయమని అడిగానా? ఇప్పుడు వరకు నేను ఎవరైనా మీ ప్లేట్ మీరు వాష్ చేయడం నా పాయింటే క్వశ్చన్ చేయాలి నేను. ఐ ఓన్లీ ఫెల్ బ్యాడ్ బికాస్ యూ పీపుల్ ఆర్ నాట్ ట్రీటింగ్ అస్ ఈక్వల్స్. బట్ డోంట్ ట్రీట్ అస్ లైక్ యు ఆర్ సమ్ మీ కింద ఉన్న వాళ్ళము, మీరు రాజులు, మేము మీ చెల్లికత్తలం లాగా బిహేవ్ చేయకండి. నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. చిల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి, కానీ వేరే వాళ్ళని హర్ట్ చేయకండి విత్ యువర్ బిహేవియర్, విత్ యువర్ యాక్షన్స్. బేబక్క బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983703కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగమణికంట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983705కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709కి మిస్డ్ కాల్ ఇవ్వండి. శేఖర్ భాషా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983711కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సోనియా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983712కి మిస్డ్ కాల్ ఇవ్వండి. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983713కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.